నేడు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరబోతున్నారు. వ్యవసాయ రంగంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సీఎం సమీక్షించనున్నారు. ధాన్యం కొనుగోలుతో పాటు ఇటీవల వర్షాలకు తడిసిన ధాన్యం సేకరణ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలిసి చర్చించనున్నారు. రైతుల సమస్యలు, గిట్టుబాటు ధరపైనే ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉంది. రైతు పండించే వాటిని రేషన్ షాపుల్లో అందించే ఆలోచన చేయనున్నారు. ఇక త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఇప్పటికే వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు కూడా ఎన్నికలపై ఫోకస్ పెట్టిన సీఎం ఎన్నికలు అయిపోయాయి కాబట్టి నేటి నుంచి పరిపాలనపై పూర్తి స్థాయి దృష్టి పెట్టనున్నారు. ఇక మరోవైపు రిటైర్డ్ ఉద్యోగులపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ తెలిపారు. రుణమాఫీపై ఫోకస్, విద్యాశాఖ అన్ని హాస్టల్స్ కి సన్నబియ్యం అందించే దిశగా అడుగులు వేయనున్నారు. ఇక అటు త్వరలో బ్యాంకర్ల సమావేశం ఉంటుందన్న సీఎం రేవంత్ రుణమాఫీపై చర్యలు, రైతుల రుణాలు ప్రభుత్వం తీసుకుంటుందని పేర్కొన్నారు. రైతుల రుణాలు మాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇక దాని ద్వారా రుణాలు మాఫీ చేసుకోవచ్చని తెలియజేశారు. రైతుగా మరి కాసేపట్లో సచివాలయంలో సీఎం రేవంత్ అధికారులతో, మంత్రులతో సమీక్ష నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, మాధవి, లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత పరిపాలన పైన సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. మరి కాసేపట్లో తెలంగాణ సచివాలయంలో ఈ వ్యవసాయ శాఖ మీద కీలకమైన సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించబోతా ఉన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అట్లాగే సిఎస్ శాంతికుమారి, ఇతర వ్యవసాయ శాఖకు సంబంధించి మార్కెటింగ్, అట్లాగే వ్యవసాయ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు ఈ కీలక సమావేశంలో పాల్గొనబోతున్నారు. ప్రధానంగా ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా కురిసిన ఏదైతే అకాల వర్షాలు ఉన్నాయో అకాల వర్షాలకి దెబ్బతిన్న పంటలు కానీ, వరి కానీ, అట్లాగే తడిసిన ధాన్యం కానీ, ఇట్లాంటి సమస్యల మీద పలు కీలకమైన సూచనలు సీఎం రేవంత్ రెడ్డి చేయబోతున్నారు. అట్లాగే ధాన్యం, ఈ యాసంగిలో వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ కొనుగోలుకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఇటు తడిచిన ధాన్యం కానీ, అట్లాగే పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించడం కానీ, అట్లాగే ఈ పండ్ల తోటలకు సంబంధించి కానీ, వరికి సంబంధించి కానీ ఎవరైతే రైతులు నష్టపోయారో వారిని ఆదుకునే కార్యక్రమాలను కూడా ప్రభుత్వం చేయబోతున్నది. ఈ రకంగా ఇవాళ జరగబోయే ఈ కీలక సమావేశంలో ప్రధానంగా ఈ వ్యవసాయ శాఖలో ఏదైతే కీలకమైన మార్పులు ఉన్నాయో అవి చేసే అవకాశం ఉంది. అట్లాగే ఈ రైతులను ఆదుకునే కార్యక్రమం కానీ, ధాన్యానికి సంబంధించిన సేకరణ కానీ, ఇవన్నీ కూడా కీలకమైన అంశాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించే అవకాశం ఉంది. దీంతో పాటు ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచార సభల్లో కూడా ఆయన కీలకంగా మాట్లాడారు. దాని మీద కూడా ఆయన దృష్టి సారించే అవకాశం ఉంది. మాధవి, రైట్, థ్యాంక్ యూ.